బాదం పాలు కాఫీకి కావాల్సిన పదార్థాలు: బాదం పాలు, కాఫీ పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకులు, బెల్లం పొడి. బాదం పాలతో కాఫీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఆల్మండ్ మిల్క్తో కాఫీ. సో నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు చేస్తారని చెప్పేసి. బట్ అంతకన్నా ముందు ఆల్రెడీ మీరు చెప్పారు అన్ని డైట్స్లోని తోపు ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అని చెప్పి. ఎందుకు అసలు, అంటే ఏం చేస్తారు? సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో బేసికల్గా అశ్విని ఎవరికైనా సరే బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. అంటే అది మనకి బయటికి ఎక్కువగా కనిపించకపోయినా మన జాయింట్స్లో కానీ చాలా ఫేస్ ఇట్లా పఫీగా అనిపించడము, లేకపోతే ఎక్కువ బ్లాటింగ్ అంటే గ్యాస్ పట్టేసినట్లు అనిపించడము, అలసటగా ఉండడము, ఇవన్నిటికీ రీజన్ కూడా మనకు బాడీలో ఇంటర్నల్గా ఇన్ఫ్లమేషన్ ఉండడం అనమాట. సో ఆ బాడీ అంత ఇన్ఫ్లేమ్డ్గా ఉన్నప్పుడు మీరు బయట నుంచి ఎన్ని డేస్ కీటో డైట్ చేసినా, ఎన్ని డేస్ ఈ డాష్ డైట్లు అవి ఇవి ఏవి చేసినా కూడా బాడీ రెస్పాండ్ అవ్వదు. సో ఫస్ట్ మనము ఆ ఇన్ఫ్లమేషన్ని బాడీలో తగ్గించుకోవాలి. అది తగ్గించుకున్నప్పుడు బాడీ మనకి బేస్ లైన్కి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఏ డైట్ ఇచ్చినా బాడీ చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఏ డైట్ చేసే ముందైనా ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేశాక వేరే చేయమని చెప్తాం. డన్. సో అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఏమేమి పార్ట్లో మనకు వస్తుంది ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ ఇవి ఆల్మండ్ మిల్క్ జనరల్గా మనం ఇంట్లో నైట్ బాదం నానబెట్టేసేసి నెక్స్ట్ డే మనం మిక్సీ పట్టి ఆ బాదం ఉడకట్టేసేసేస్తాం కదా, అది మిల్క్ అనమాట ఇది. సో దీన్ని ఫస్ట్ కొంచెం బాయిల్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం బాదం పాలని కొద్దిగా వేడి చేసుకుందాం అశ్విని. ఓకే. సో ఇవి మనకి లైట్గా బాయిల్ అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అప్పుడు డికాషన్ రెడీ చేసుకోండి. డన్. అసలు ఇన్ఫ్లమేషన్స్ అంటే ఏంటి? జనరల్గా అయితే పైకి ఏమైనా తెలుస్తుందా, లైక్ బ్లోటింగ్ అని చెప్పేసి అన్నారు. అలా కాకుండా ఇంటర్నల్గా మనకి ఏ పార్ట్స్లో ఎక్కువగా ఇది ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది? సో ఇన్ఫ్లమేషన్ అనేది మనకు బాడీలో ఎక్కడన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అది వచ్చిన తర్వాత మనకు ఎక్స్టర్నల్గా కనిపించే సిమ్టమ్స్ ఫేషియల్ పఫీనెస్ కానీ, బ్లోటింగ్ కానీ, స్టూల్స్ రెగ్యులర్గా పాస్ అవ్వకుండా ఉండడం, మలబద్ధకం రావడము, అన్నం తిన్న తర్వాత వెంటనే నిద్ర పట్టడము, నైట్ పడుకొని లేచాక నెక్స్ట్ డే యాక్టివ్గా ఉండకపోవడము. సో ఇవన్నీ కూడా కొన్ని సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఇది మనకి జాయింట్స్లో వస్తుంది, ఇందాక చెప్పినట్లు లైక్ బాడీలో ఎక్కడైనా రావచ్చు అన్నమాట. సో బాదం పాలు అని చెప్పేసి మనం యూజ్ చేస్తున్నాము. ఎందుకు పర్టికులర్గా ఈ రెసిపీ చూస్ చేసుకున్నాం మనం? సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో మనం కొన్ని సెట్ ఆఫ్ ఫుడ్స్ని ఎలిమినేట్ చేస్తాము. సో దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఫుడ్ మనకి లాక్టోస్ అనమాట. లాక్టోస్ అండ్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉన్నప్పుడు కూడా మనకు తెలియకుండా ఆ ప్రోడక్ట్స్ డైలీ తీసుకున్నప్పుడు కూడా బాడీ ఇన్ఫ్లేమ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీలో మేజర్గా ఇవి రెండు ఫస్ట్ అవాయిడ్ చేస్తాం. దీంతో పాటు కొన్ని రిఫైన్డ్ షుగర్స్ అనేవి ఆపేస్తాము అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఆపేస్తాము. ఫ్రూట్స్లో కూడా హై ఫ్రక్టోస్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఆపేస్తాము. ఆయిల్స్లో కూడా మనకి పామ్ ఆయిల్స్ కానీ ఇట్లా హైడ్రోజనేటెడ్ రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి కూడా ఆపేస్తాము. ఓన్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ప్రిఫర్ చేయమని చెప్తాం. దాంట్లో కూడా మేజర్గా కోకోనట్ ఆయిల్ లేకపోతే ఫ్లాక్సీడ్ ఆయిలే యూస్ చేయమని చెప్తాం అనమాట. అండ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తీసేయమని చెప్తాం. సో ఇట్లా సెట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో అవన్నీ ఫాలో అవుతారనమాట. అట్లీస్ట్ లైక్ బాడీకి అలవాటు అయ్యే వరకు, అంటే అట్లీస్ట్ ఒక 4 వీక్స్ కానీ 8 వీక్స్ కానీ ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది స్ట్రిక్ట్గా చేయమని చెప్తాం. అది చేసి కరెక్ట్గా ఫాలో అయినప్పుడు అప్పుడే చేంజెస్ తెలిసిపోతాయి బాడీలో. మనకి ఇంత ముందులాగా ఫేస్ అనేది పఫ్డ్గా ఉండకుండా ఉండడం, యాక్టివ్గా ఉండడం, డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట మనకి డైట్ ఫాలో అయ్యేటప్పుడు. సో ఇంచుమించుగా అప్రాక్సిమేట్గా 2 months అనేవి చేస్తే సరిపోతుంది. కంటిన్యూస్ రెగ్యులర్గా కూడా ఏ డైట్ అనేది చేయమని ఎవరు మనకి రిఫర్ అయితే చెయ్యరు అలాగా. సో ఫస్ట్ ఈ మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి కాబట్టి మనం బౌల్లోకి తీసేసుకుందాం అశ్విని. ఓకే. నెక్స్ట్ మనము డికాషన్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొద్దిగా వాటర్ వేస్తాం ఫస్ట్. ఓకే. వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి కదా అశ్విని, ఇప్పుడు కొద్దిగా కాఫీ పౌడర్ వేసుకుందాము. అండ్ దీంతో పాటు కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాం. ఇక్కడ కూడా మనం షుగర్స్ వాడట్లేదు, ఓన్లీ జాగరీ పౌడర్. ఎందుకంటే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నప్పుడు మనము బేసికలీ ఇది కూడా అవాయిడ్ చేయాలి. నో ఫార్మ్స్ ఆఫ్ షుగర్స్ అనమాట బాడీకి. సో బట్ కొంచెం కాఫీలో స్వీట్నెస్ కావాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ డయాబెటీస్ ఉన్నా లేదు స్ట్రిక్ట్గా ఫాలో అవుతామన్న వాళ్ళకి మాంగ్ ఫ్రూట్ కానీ స్టివియా కానీ స్వీట్నర్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఒక 2 యాలకులు వేస్తున్నాము.
కాదు, టీలో కదా వేసుకుంటారు, కాఫీలో కూడా వేసుకోవచ్చు. కాఫీలో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఫిల్టర్ కాఫీ అయితే ఆల్మండ్ మిల్క్తో చాలా బాగుంటుంది. పౌడర్ వేస్తాం కదా, కాఫీ బీన్ పౌడర్ డైరెక్ట్గా ఇట్లా రిఫైన్డ్ కాకుండా. సో ఆ కాఫీ బీన్ పౌడర్లోనే ఒక దాల్చిన చెక్కను 2 యాలకులు వేసి పెడితే అది ఎప్పుడైతే డికాషన్ ప్రిపేర్ అవుతుందో అది చాలా బాగుంటుంది. ఓ, ట్రై చేద్దాం అయితే. సో 2 యాలకులు వేసుకుంటున్నాము. ఓకే. అండ్ కొద్దిగా దాల్చిన చెక్క పొడి. దాల్చిన చెక్క వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కొంచెం పౌడర్ ఉన్న వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేస్తాం. సో మనకి డికాషన్ బాయిల్ అయిపోయింది కదా, మరిగించి పెట్టుకున్న పాలు యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇది కాసేపు మరిగించే వరకు పెట్టుకుందాం. ఓకే, ఎంతసేపు బాయిల్ చేసుకోవాలండి? సో ఒక 2 మినిట్స్, అంటే ఇప్పుడే పాలు యాడ్ చేసాము, బట్ పాలు ఆల్రెడీ బాయిల్ అయినవి కాబట్టి కొద్దిగా చిక్కగా అయింది అంటే ఆపేసుకోవచ్చు. ఓకే. సో డికాషన్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న బాదం పాలు కూడా దీంట్లో వేసుకున్నామండి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే కనుక కాఫీ రెడీ అయిపోతుంది. ఎస్, 2 మినిట్స్ అయితే అయిపోయింది. అండ్ అలాగే పాలు కూడా మరిగిపోయినాయి కదండి. మన కాఫీ కూడా రెడీ అయిపోయింది. ఎస్, కాఫీ కూడా రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందామా? సో చాలా రోజులు అయింది కదా, అందుకని ఆ ఫిల్టర్ కాఫీ ఇది రావాలనేసి సేమ్ అలాంటిది తీసుకొచ్చాను అనమాట. సో అశ్విని గారు, మన ఆల్మండ్ మిల్క్ కాఫీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే, బాదం పాలు కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బాదం పాలు కాఫీకి కావాల్సిన పదార్థాలు: బాదం పాలు, కాఫీ పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకులు, బెల్లం పొడి. బాదం పాలు కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో బాదం పాలు వేసి మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసి కాఫీ పొడి, బెల్లం పొడి, యాలకులు, దాల్చిన చెక్క పొడి వేసి కలుపుకొని మరిగించుకోవాలి. తర్వాత ముందుగా మరిగించిన పాలు వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు మరిగించుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బాదం పాలు కాఫీ రెడీ.